దానండి లంచ్ టైం అయితే అవుతుంది, అరౌండ్ 1:30 అయితే అవుతుంది. లంచ్కి అయితే కూర్చున్నాను. ఒకసారి మేము ఏమేమి తెచ్చుకున్నాం ఒకసారి మీరు చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఇది నాది అండ్ అది చందుది. వైట్ రైస్, పులిహోర, పాపడ్, కర్డ్ అండ్ అది మ్యాంగో పీకిలే, ఇది కూడా మ్యాంగో పీకిలే, అంటే 2 రకాల మ్యాంగో పీకిల్లా. అండ్ ఏం కర్రీ చంది ఇది? టమాటా, సేమ్ పులిహోర, వైట్ రైస్, పాపడ్, కర్డ్ రైస్. అండ్ తిన్నాం కదా, మళ్ళీ కలుస్తాను. A few moments later. అండ్ గాయ్స్ లంచ్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది, ఇంకా హ్యాండ్ వాష్ కూడా చేసుకోలేదు, సారీ. ఈరోజు కస్టమర్స్ అయితే లంచ్ చేసేటప్పుడు ఎవరు రాలేదు. చాలాసార్లు అయితే బట్టల షాప్లో వాళ్ళకి తెలిసి ఉంటుంది, బట్టల షాప్లో చేసేటప్పుడు ఏదైనా పని చేసేటప్పుడే, లేదంటే షర్ట్ క్లీనింగ్ చేసేటప్పుడు, మార్నింగ్ క్లీన్ చేసేటప్పుడు కానీ, తినేటప్పుడు కానీ కరెక్ట్ టైంకి వస్తారు. అసలు లంచ్ కంప్లీట్ అయిపోయింది, బోనీ కూడా అయింది, అంటే గిరాకీ కూడా అయింది. టైం ఏమో చూస్తేనేమో 2 అవుతుంది. కస్టమర్స్ కోసం మళ్ళీ వెయిటింగ్ చేయాలి. ఇంకా ఈవినింగ్ వరకు అయితే తక్కువ వస్తారు, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, ఇది సమ్మర్. ఇది ఈవినింగ్ 2 నుంచి 5 వరకు అయితే ఎవరు రారు, ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంటుందని చెప్పేసి మధ్యాహ్నం పూట అయితే ఎవరు రారు. ఈవినింగ్ 5 తర్వాత కస్టమర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఎక్కువ ఏంటి ఈవినింగ్ అయితే పక్కా వస్తారు. అండ్ ఇప్పుడు ఇంకా చేసేదేం లేదు, యూట్యూబ్ ఆన్ చేసుకుంటూ లేదంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటూ అలా స్క్రోల్ చేసుకుంటూ ఉండడం. ఇంకా సాయంత్రం వరకు అయితే ఎవరైనా కస్టమర్స్ వస్తే బట్టలు చూపించాలి, అంతే, ఇంకా చేసేదేం లేదు. ఇప్పుడు మా సార్కి తెలుసు, మా సార్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో చెప్పన్నా, చూడండి. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. గాయస్ ఇప్పుడు అరౌండ్ టైం అయితే 3 o'clock అలా అవుతుంది. సో ఇప్పుడే కస్టమర్స్ వచ్చి పర్చేజ్ చేసి అయితే వెళ్ళారు. అండ్ ఇక్కడ చూడొచ్చు బట్టలు ఉన్నాయి. కస్టమర్స్ ఫేస్ అయితే చూపించట్లేదు, ఎందుకు ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి. A few moments later. నమస్తే అన్నా. అండ్ గాయస్ టైం అయితే ఇప్పుడు 5:30 అయితే అవుతుంది. అండ్ చందు టీ కూడా తీసుకొచ్చాడు. టీ తాగేసి ముఖం అయితే కడుక్కుందాం, ఎందుకంటే కస్టమర్ ముంగట నిద్రమబ్బు ముఖం తింటుంటే బాగుంటుంది కదా. కస్టమర్స్ వచ్చే టైం కూడా అవుతుంది. A few moments later. షాప్ క్లీనింగ్ కూడా అయిపోయింది, అంటే ఈవినింగ్ టైంకు 5:30కి 5 o'clock అలా ఒకసారి క్లీనింగ్ అయితే చేసుకుంటాం. పైన లైక్ గ్లాస్ తుడవడం కానీ, ఒకసారి నూకడం కానీ అలా చేసుకుంటాము. అండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ బయట గాలిదుమారం లేచి వర్షం అయితే పడుతుంది. అందుకే ఈ బొమ్మనైతే ఒకటి లోపలైతే పెట్టాము, చూడొచ్చిన బ్యాక్ సైడ్ ఉంది అది. ఎందుకంటే మనకు అవుట్ సైడ్ బయట మనకు షెల్టర్ లేదు ఈ బొమ్మకి, ఇక్కడ రెండింటికి ఉన్నాయి కానీ దీనికైతే లేదు. సో అందుకని చెప్పి లోపలైతే పెట్టాము. అండ్ వర్షం పడితే కస్టమర్స్ అయితే ఎక్కువ రారు. ఫింగర్ క్రాస్ వర్షం తగ్గి కస్టమర్స్ రావాలని అయితే కోరుకుందాం. యాక్చువల్లీ కస్టమర్స్ వచ్చినప్పుడు నేనైతే వీడియో తీయట్లేదు, ఎందుకంటే అది ప్రైవసీ ఇష్యూ కదా. ఆల్రెడీ ఇప్పటికీ 2 times ఆల్రెడీ చెప్పే ఉంటాను. అండ్ చందు పడుకున్నది ఒక వీడియో క్లిప్ ఉంది కదా, అప్పుడైతే ఒక కస్టమర్ వచ్చినుండే. లైక్ కస్టమర్ ఏంటంటే గొడవ పడ్డాడంట, షర్ట్ మొత్తం 1 side ఇలా జినిపోయి ఉంది. సో నాకు అర్జెంట్ ఒక షర్ట్ కావాలని చెప్పి వచ్చాడు. అండ్ ఒక షర్ట్ తీసుకుని అయితే వెళ్ళాడు. అలా ఇప్పటికి ఒక 4 మొత్తం 5 వచ్చారు. అలా ఒకళ్ళు వాపస్ అయితే వెళ్ళారు అండ్ 4 అయితే పర్చేజ్ చేశారు. ఇంకా ముందు మీకు అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. గాయస్ టైం అయితే ఇప్పుడు 7:48 అలా అవుతుంది. 7:40 ఓకే, 1 minute. టైం అయితే 7:40 అయితే అవుతుంది. లైక్ కస్టమర్స్ అయితే ఇంకా ఎవరైతే రాలేదు. అండ్ వర్షం కూడా ఆగిపోయింది, మీకు చూపిస్తాను ఇప్పుడు. వర్షం కూడా ఆగిపోయింది, బట్ కస్టమర్స్ అయితే ఎవరు లేరు. నిద్ర వచ్చేస్తుంది, అంటే ఉత్తిగా షాప్ ఇట్లా బోరింగ్గా కూర్చుంటాం కదా. ఈవెన్ దాకా అయితే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అయితే చూశాను, బోర్ కొట్టేస్తుంది, చూసి కన్నా లాగేస్తున్నాయి. ఒక ఈవినింగ్ నుంచి 5 o'clock నుంచి అయితే ఎవరు రాలేదు. సో లాస్ట్ అతను ఒక కస్టమర్ అయితే వచ్చారు. చూద్దాం, ఇంకా టైం అయితే ఉంది, మేబీ కస్టమర్స్ రావచ్చు. A few moments later. బోర్ కొడుతుంది, నేను ఇక్కడ ఇలా కూర్చున్నా, మా వాడు ఏమైనా రీల్స్ చూస్తుండో, చూపిస్తాను ఒకసారి చూడండి. చందవ్ మా వాడు రీల్స్ చూసుకుంటూ కూర్చుంటుండు. సో బట్టల షాప్ అంటే ఇలా ఉంటుంది. ఓపిక అయితే మెయిన్ ఇంపార్టెంట్. బట్టల షాప్ పెడదాం అనుకున్న వాళ్ళకి, ఎవరైనా బట్టల షాప్ పెడదాం అనుకుంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. సో
సో అందులో నెగిటివిటీ ఏంది, పాజిటివిటీ ఏంది, సో ఎంత పెట్టుబడి అయితే అవుతుంది అది కూడా చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి, నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. A few moments later. మళ్ళీ పోతాడు ఎవరు ఆన్ చెప్తాడు, సిగ్గుపడతాడు. బ్రో ఒకసారి నీ అందమైన ఫేదర్ చూపించు బ్రో. బ్రో హలో, అందగాడు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే మావోనికి అయితే లిటరల్లీ ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. స్టార్టింగ్ చూద్దరు ఇట్లా చేస్తుండే గట్లా. సో గాయస్ టైం అయితే ఇప్పుడు 9:40 అయితే అవుతుంది. సో కస్టమర్స్ ఇందాక ఉండే, సో అందుకని వీడియోతో షూట్ చేయలేదు. కొంచెం నేను షూట్ చేద్దాం అనుకున్నాను, కొంచెం కస్టమర్స్ అయితే వచ్చినుండే, ఎందుకంటే వర్షం తగ్గిపోయింది కదా, కస్టమర్స్ వచ్చినుండే. గిరాకీ బాగానే అయింది ఈరోజు. సో గాయస్ ఇంకా 10 అయిపోతుంది, షాప్ అయితే క్లోజ్ చేస్తున్నాం. అండ్ బొమ్మలని లోపల కూడా పెట్టేస్తున్నాం. నేను ఇంకా డే క్లోజ్ చేసేసి అండ్ సేమ్ మళ్ళీ రొటీన్ ఇంకా రేపు మార్నింగ్ నుంచి సేమ్ ఎలా చేశాను రేపు కూడా అంతే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే బొమ్మలని లోపల పెట్టేసి షాప్ క్లోజ్ చేసి వెళ్దాం. అండ్ గాయస్ షాప్ అయితే క్లోజ్ అయితే చేసేసా, మీరు చూడొచ్చు అన్ని లోపల ఉన్నాయి. అండ్ ఈ రోజుతో ఈ డే అయితే క్లోజ్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. గాయస్ ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ వాళ్ళ షాప్కి అయితే వచ్చాను. లైక్ ఇక్కడ చూడొచ్చు హాట్ చిప్స్ షాప్ ఇది. ఫ్రెండ్స్ గాళ్ళు ఎంత లంగగాళ్ళు ఉంటారంటే ఏమైనా కొంటే కనీసం డిస్కౌంట్ కూడా ఇయ్యారు, ఏమైనా వెనకాల దాచుకుంటాడు. మీట్ మిస్టర్ కార్తిక్ రాజా. బ్రో అండ్ గైస్ ఈయన తమిళనాడు నుంచి మా ఫ్రెండే. యాక్చువల్లీ నాకు ఒక 4 years నుంచి పరిచయం. 4 నుంచి 3 years నుంచి పరిచయం, ఎందుకంటే ఎదురు షాపే మనది ఇద్దరిది. మావాడు ఆంటీలకు అమ్మాయిలకైతే డిస్కౌంట్ ఇస్తాడు, కానీ దోస్తులకైతే ₹1 కూడా డిస్కౌంట్ ఇవ్వడు తెలుసా. అండ్ ఆ బిత్రి చెప్పులు చూసుకుంటా కూర్చుంటుండు. ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారని నమ్ముతున్నా. బాగుండండి, సపోర్ట్ చేయండి. మంచి అని చెప్పిన గుడ్ ఫ్రెండ్, నాకు చాలా మంచి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోలు వస్తాయి. డన్. యాక్చువల్లీ గాయస్ నేను షూట్ అయితే ఎక్కువ చేయలేదు, ఎందుకంటే మనకు 8 o'clockకి కస్టమర్స్ అలా స్టార్ట్ అయ్యారు, 10 వరకు అయితే కంటిన్యూగా వచ్చారు, అందుకని షూట్ అయితే ఎక్కువ ఏం చేయలేదు. అండ్ ఫుల్గా టైర్డ్ అయిపోయిన ఉండే, మీరు ఆ ఫేస్లో అయితే చూడొచ్చు, ఇంతకుముందు పెట్టిన షార్ట్స్లో అయితే చూడొచ్చు. అండ్ చాలా లేట్ అయిపోయింది. అలాగే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఆ ఫ్రెండ్ని మాట్లాడించి అండ్ ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చేలోపు అరౌండ్ నాకైతే 10:40 10:50 అలా అయింది ఇంటికి వచ్చేలోపు. అండ్ ఇక తినేసి జస్ట్ అలా పడుకున్నాను అంతే. స్నానం చేసేసి, సమ్మర్ కదా, అలా స్నానం చేసేసి పడుకుండిపోయాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ డే కదా, టైం అయితే అవుతుంది, ఆల్రెడీ 10 అవుతుంది, లేట్ అవుతుంది ఇప్పటికే. మళ్ళీ వెళ్ళాలి, సేమ్ రొటీన్గా మనది ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. మళ్ళీ ఒక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.